अनंत कोटि वैष्णव वृंद की जय। राधाष्ट महोत्सव की जय। राधा रानी की जय। जय गौर प्रेमानंद। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्ण प्रदान सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोस्तुते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर
श्रीवासादि गौरवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो మీ అందరికీ నాటి ఈ రాధాష్టమి మహోత్సవానికి మీ అందరికీ స్వాగతం. మనం శ్రీమతి రాధారాణి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ ఒక్క నెలలో చూసుకుంటే మనకి చాలా ఫెస్టివల్స్ వస్తుంది. బలరాం జయంతి, బలరాం జన్మాష్టమి, రాధాష్టమి. తర్వాత మనం అతి త్వరలో మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగా జపయజ్ఞం చేస్తున్నాం, అది వస్తుంది. దాంట్లో భద్ర పూర్ణిమ చాలా విశిష్టం. ఆ రోజు ఎవరైనా శ్రీమద్ భాగవతాన్ని దానం చేయడం కానీ లేకపోతే ఇంటికి తీసుకొచ్చే వాళ్ళకి భగవంతుడి యొక్క ఆశ్రయం దొరుకుతుందని చెప్పి వర్ణిస్తారు. పద్మపురాణం చెప్పండి. ఈ విధంగా ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా ఈ ఒక నెలలో చాలా ఉన్నాయండి. ఒకే ఫ్యామిలీ, కృష్ణుడు, బలరాముడు, రాధారాణి, హనుమ ఫ్యామిలీ అందరూ ఒక నెలలోనే వాళ్ళు జన్మదినాలన్నీ వస్తున్నారు. అంటే ఈరోజు మనం రాధారాణి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. రాధారాణి తన యొక్క ప్రేమకి ప్రతిరూపం. ఈ లోకంలో కానీ ఏ లోకంలోనైనా సరే మనం ఎక్కడైనా ఒక ప్రేమ అంటూ చూసేమో అంటే దానికి మూలాధారం రాధారాణి. కృష్ణుడు సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే ఎప్పటికీ ఉండేది, అని ఆయన ఎప్పుడు ఉంటాడు. ఆయన లేని సమయం లేదు. ఈ విశ్వం అంతా మళ్ళీ ప్రళయం చెల్లిపోదు కానీ ఆయన మాత్రం ఉంటాడు. చిత్ అంటే ఆయన జ్ఞానవంతుడు. చిత్ అంటే జ్ఞానం. సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞానం ఉండాలి. ఆయన ఉండడానికి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనందరం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎవరి మనసులో ఏం జరుగుతుంది, మొత్తం అన్ని కూడా ఆయన తెలుసు. మనం ఎవరికైనా మనకు చూస్తే ఎలా ఉంటుంది, మనకి ఆయన బయట ఏం చేస్తాడో తెలుసు, లోపల ఏం తెలుసు, లోపల తెలియదు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. టిపికల్ ఇంట్లో జరిగే సన్నివేశం. వైఫ్ హస్బెండ్ వచ్చి గొడవ పడుతున్నారు. వాళ్ళు పిలిచి అడిగారు, రోజు చూడండి ఏదో చెప్పండి, నచ్చి చెప్పండి, ఎప్పుడు గొడవ పడుతుంటారు. ఏమిటి కంప్లైంట్ అంటే ఆయన అంది, చూడండి మా నాన్నగారు వచ్చి టీ చేయమని చెప్తే టీ చేసి దాన్ని ఉప్పేసిందండి, ఉప్పేసి ఇచ్చిందండి. అంత మా చిలకన అయిపోయాము, మా నాన్నగారి ఆయన ఈయన ఉంటుంది. నేను నాకు తెలియదు ఉప్పును పంచదార ఒకటే కలవ ఉన్నాయి, నేను చేసి ఇచ్చాను, కావాలి ఏం లేదండి. ఇప్పుడు అది ఎవరు రైట్ ఎవరు తప్పు ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు కదా. ఆమె నేను ఏదో ఎందుకు చేస్తాను, ఆమె అయిపోయింది, నాకు ఏదో గడబడ చేస్తుంటాను అంతే తప్ప నేను పోవడం ఎందుకు చేస్తాను అంటారు. అయ్యో కావాలని చేసింది మా అమ్మ నన్ను పడుతుంది ఎప్పుడు అంటారు ఆయన. ఇలాగా కానీ ఆమె నిజంగా వేసిందో తప్పుగా వేసిందో అనేది భగవంతుడికి తెలుసు. అనగా సో మనకి ఎవరికి తెలియకపోవచ్చు,
మనం ఒకరికి భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మనకి ఎవరికి తెలియదు ఎవరి మనసులో ఏమవుతుందో. కానీ భగవంతుడు మొత్తం అందరి మనసులో, ఒక మనసులో కాదు, అందరి మనసులో ఏమవుతుంది, ఎందుకు ఏం చేస్తున్నారు, చేసేదంటే 10 రూపాయలు వేసాడంటే ఎందుకు వేసాడు, 10 రూపాయలు తీసాడంటే ఎందుకు తీసాడు, ఒక సేవ చేశాడు, నమస్కారం చేసి ఎందుకు చేశాడు, అన్ని మొత్తం ఆయన తెలియదంటే ఏమవుతుంది. ఆయన జ్ఞానవంతుడు. మూడో సచ్చిత్ ఆనందం, ఎప్పుడు ఆనందంలో ఉంటాడు. అంటే మనం ఏం ఆనందం పొందుతున్నామంటే ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణులో ఉంది కాబట్టి ఉండవచ్చు. కానీ చెబుతారు ఆచార్యులు, యాక్చువల్గా కృష్ణుడికి రెండే ఉన్నాయట, మూడోది లేదట. అంటే కృష్ణుడు సత్ చిత్తే, ఆ ఆనందం రాధారాణి వల్ల వస్తుంది. రాధారాణి లేకపోతే సచ్చిత్ ఆనందుడు కాదు, సచ్చిత్ అంతే. ఆనందం ఆయనకి రాధారాణి. ఆయన రాధారాణితో ఉండడం వల్ల ఆయన సంపూర్ణయ్యాడు. అందుకే చైతన్య చరితామృతిలో చెప్తారు, కృష్ణుడు స్వయం చెప్తుంటాడు, రాధేర ప్రేమ గురు అభి శిష్య నట. రాధా ప్రేమ గురు, ప్రేమకి ఆమె నాకు కూడా గురువే. ఆమె అంటే నేను శిష్య, ఆమె శిష్యుని ఆ విషయంలో. అంతేకాదు నట, అవి ఎలా నాట్యం చేయమంటే అలా చేస్తుంటారు. అంచేత రాధారాణి యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం అనేది కృష్ణుడే ఆమె దగ్గర నేర్చుకుంటున్నాడు. అంటే మనం ఇంకా అర్థం చేసుకోగలవా? అంచేత అది రాధారాణి యొక్క ప్రేమ యొక్క తత్వం. ఆ ప్రేమను కూడా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. మనం ఎంజాయ్ చేద్దామన్నా సరే, ఆనందిద్దామన్నా ఏదో మనకు ఈరోజు స్పెషల్ హల్వా చేశారు. ఇది చాక్లెట్ హల్వా, చాక్లెట్ హల్వా అనేది వర్క్ చేశారు. నువ్వు చేశారు కదా, చేశారా? ఆల్రెడీ టేస్టింగ్ అయిపోయింది అనమాట. మీకు ఇంత దూరంలో ఇస్తారు, తింటాం, ఇంకోటి దొరికితే బాగుంది అంటాం, అండ్ ఇంకోటి ఇవ్వండి అంటాం. రెండో రోజు బాగుంటుంది, 4-5 రోజుల తర్వాత చాలు అంటాం. అవును కదా. ఇంకో 2 రోజులు తెప్పించానుకోండి, తినలేం, మొహం వచ్చేస్తుంది, ఇంకా అది అలాగే ఉంటుంది. అవును కదా, మన ఆనందం అయిపోయింది. ఇంకా బలవంతం ఇంకో 2 తినిపించానుకోండి, ఏమవుతుంది, పడుకుపోతుంది, నిద్ర వచ్చేస్తుంది. అవును కదా. అయినా సరే ఇంకో 2 తినిపించానుకోండి, ఏమవుతుంది, మొత్తం బయటకు వచ్చి వాళ్ళతో వచ్చి హాస్పిటల్ తప్పదు. అవును కదా. మన ఆనందం అనేది ఒక లెవెల్ వరకే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఆ ఆనందం మళ్ళీ వికారంగా మారుతుంది. అవును కదా. ఏదైనా సరే, ఏదైనా సరే, అందుకే ఈరోజు నాకు ఎవరో కోడ్ పంపించారు. ఒక మనిషి కష్టపడి పైకి వచ్చినట్టు చేసింది ఏంటంట, ఆశ. ఏదో సాధించాలి, ఏదో మనం పెడతాం సాధించాలి ఆశతోటి ఆయన కష్టపడి పైకి వస్తారు. అవును కదా. అదే మనిషిని నాశనం చేసి పక్కన చేసేది కూడా ఆశే, దురాశ. అర్థం కదా. ఏ ఆశ అయితే పైకి తీసుకొచ్చిందే, అదే ఆశ ఎక్కువైపోతే, దురాశ అయిపోతే పక్కన చేస్తాం. అందుకని దురాశ దుఃఖానికి పేరు అని చెప్తారు. మనకి మన యొక్క ఆనందం ఎంతో, ఒక 2, 4, 3 గ్లాసులు ఏదో ఒక లెవెల్ వరకు, తర్వాత మనం ఆనందించలేం.
కానీ కృష్ణుడు యొక్క ఆనందం అలా కాదు. గోవర్ధన పూజ అప్పుడు నందమహారాజు చెరువులాగా చేశాడంట పాయసం, వంటల్లాగా. స్వీట్లు, అన్నం, కూర అవన్నీ పెట్టాడు. అవన్నీ ఆయన ఒక చేతితో తీసుకొని తినేశాడు, మొత్తం మొత్తం ఖాళీ చేసి పెట్టించాడు. గోవర్ధన పర్వతం చుట్టూ పెట్టారు, ఆ పెట్టిన భాగం అంతా తినేసి ఇంకా కావాలి అన్నాడు. అది ఆయన ఆనందం. అంచేత ఆయన ఆనందించి ఆయన భోగించేందుకు మనం ఎవరు భోగించలేం. కానీ అటువంటి కృష్ణుడు కూడా రాధారామ ప్రేమను తెలుసుకోలేక ఆయన తెలుసుకోవాలని చెప్పి ఆయన ఇంకా తన యొక్క కెపాసిటీని పెంచుతూ ఉంటాడు. రోజు పెంచుతూనే ఎంత పెంచినా సరే రాధారాణి యొక్క ఆ ప్రేమ అయినది ఆయనకి అంత చెప్పడం లేదు. ఇప్పుడు కూడా ఆయన పెంచుతూనే ఉన్నాడు కెపాసిటీ, కెపాసిటీ పెంచుకుంటున్నాడు. రాధారాణి ప్రేమ తెలుసుకోవాలని చెప్పి ఆమె ఓడించాలి. ఆమె కంటే నేను నాకు ఆమె సేవ చేయలేదు అనిపించుకోవాలని చెప్పి ఆయన ఎంత పెంచుకున్నా సరే రాధారాణి గెలుస్తుంది. అది రాధారాణి యొక్క ప్రేమ తత్వం. అంతా ప్రేమతో ఉండేది. ఆ ప్రేమ తప్ప మిగతా అన్నిటికీ గురువు బలరాముడు. ప్రేమలో మాత్రం ప్రేమకి గురువు, ఆది గురువు రాధారాణి. అంచేత కృష్ణుడు ఇలా రాజులతో పోటీ పడి ఓడిపోయి ఎప్పుడు ఓడిపోలేదు. రాధారాణి ప్రేమలో ఆలోచన మొదలు పెట్టాడు. అసలు ఎందుకు నేను గెలవలేకపోతున్నాను, ఆ శక్తి నా నుంచి వస్తుంది. అందరికి మూలాధార కృష్ణుడు. కానీ ఈరోజు నన్ను మించిపోయింది. ఏమిటంటే అది ఎందుకంటే నేను ఇంతవరకు నేనే అధికారిని, బాస్ని, నాకంటే వీళ్ళందరూ చిన్న అన్న భావన ఉన్నారు. నేను భక్తుడిని అయితే ఏమో తెలుసుకుంటానేమో అని చెప్పి ఆయన అదే కృష్ణుడు, ఒరిజినల్ కృష్ణుడు అర్జునుడిగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి కృష్ణుడు రాధారాణి యొక్క ప్రేమని రుచి చూసి ఆమె యొక్క ప్రేమలో ఉన్న మాధుర్యం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి ఆయన, అంటే కృష్ణుడే రాధారాణిని అర్థం చేసుకోవడానికి కంటాలు పడుతున్నారు. అది రాధారాణి ప్రేమ. ఆమె ఇక్కడికి వచ్చి ఇదైన తర్వాత చైతన్య మహాప్రభు వస్తున్నప్పుడు రాధారాణి మళ్ళీ అప్పుడు కూడా అంటది, మీరు చైతన్య మహాప్రభు వెళ్తున్నా బాగానే ఉంది, కానీ నా భావోద్రేకాలతో మీరు ఎక్కడ కూడా కింద పడిపోతారు, మూచిపోయి పడిపోతుంటారు. అది నేను చూడలేను. అందుకని ఆమె తన యొక్క వర్ణం, తన శరీరంతో ఆయన శరీరాన్ని కప్పు పెట్టుకోదు. కృష్ణుడు ఎలా ఉంటాడు? నేను మేఘం నల్లగా ఉంటాడు. కానీ అదే నల్ల కృష్ణుడు చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు బంగారు భవనంలో వస్తాడు గౌరవంగా. మన రాధారాణి యొక్క ప్రణామం తప్త కాంచన గౌరాంగి. తప్తం అంటే వేడి, మరగబెట్టింది. కాంచనం అంటే బంగారం. మరగబెట్టిన బంగారం ఏ వర్ణంలో ఉంటుందో ఆ వర్ణంలో రాధారాణి ఉంటారు ఆ శరీరం. అంటే ఎలాగా ఎరుపు పసుపు రెండు మిక్స్ అయి ఉంటాయి మనం చూసుకుంటే. అది పసుపు కాదు, అవి ఎరుపు కాదు. మామూలు గోల్డ్ ఒక రకంగా ఉంటుంది, కానీ ఇది తప్త కాంచనం అంటే మరగబెట్టిన బంగారం. దాన్ని గౌరవర్ణం అంటారు. అటువంటి అంగాలు కలిగి ఉంది కాబట్టి గౌరాంగి అని పేరు వచ్చింది.
తప్త కాంచన గౌరాంగి. సో అటువంటి అంగాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఈయన పేరు గౌరాంగ వచ్చింది చైతన్య మహాప్రభు. సో ఆమె నేను చూడలేను, అందుకే నాకు దెబ్బలు ఏమో తగ్గుతుంది, నాకే తగలని చెప్పి ఆమె ఆ శరీరాన్ని మొత్తాన్ని కప్పిస్తుంది, కృష్ణ శరీరాన్ని. అంచేత కృష్ణ శరీరం అంతా అదే కృష్ణుడు ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు బోర్ణంలో కనబడతాడు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభుకి కృష్ణుడు తేడా లేదు, కానీ రాధారాణి తన శరీరంతో ఆయన శరీరం కప్పిపెట్టింది కాబట్టి ఆయన బంగారు బోర్ణంలోకి మారిపోయాడు. అంచేత ఆయన కింద పడిపోయినా ఏం పోయినా దెబ్బలు ఎవరు తగ్గుతున్నాయి, రాధారాణి. అది అంత ప్రేమతో. సరే మనం అందరూ ఏం సేవ చేసినా ఏం చేసినా ఆ సేవ అంతా ఎక్కడికి భగవంతుడి కోసం చేస్తున్నాం, కానీ భగవంతుడు మరి తీసుకుంటున్నాడా లేదా ఎలా తెలుసు? మనం చేసే వంటకం మన ఇంట్లో వాళ్ళకి నచ్చదు, తెలుసా? అవును కదా. ఎప్పుడు ఏదో ఉండదు, ఎప్పుడు చేస్తే ఈ కూడా ఉండదు, అదే కదా. ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైందో లేదంటే మాడిందో కావాలని అంటారు, నిజంగా అంటారు, ఎవరో దిగుతుంది బాబు. అది మళ్ళీ కృష్ణకి తెలుసు. ఏ ఏదంటే నేను కావాలంటారు, ఏదో అంటున్నారు, ఏదో రకంగా. అంటే మనం చేసిన వంటకాలు మన ఇంటి భగవంతుడి పరిస్థితి ఏంటి? కానీ మరి మన అటువంటిప్పుడు మన వంటకం ఆయన తింటాడా, ఆయన స్వీకరిస్తాడా? మనం చేయవలసిన సేవ మనం ఎంత బాగా చేసినా సరే చేయలేదు, నీకు కొంచెం బాగుంటుంది, నేను ఇంకా చేయాలి లేదు, అది క్లీన్ చేస్తా, సరే సరే చేయలేదు అంటారు. ఏదో ఒక రకంగా ఉంటాయి, నచ్చవు కొంతమందికి. అటువంటి భగవంతుడికి నచ్చుతుందా? ఒకసారి మనం స్వీకరిస్తే సేవ, రెండోసారి అమ్మ ఇది అవుతులే నాకు. కానీ ప్రతిసారి భగవంతుడు స్వీకరిస్తుంటాడు, ఎందుకని? లాస్ట్ అది ప్రాధాన్యత పెరగట్లేదు. ఇంకోటి బెస్ట్ ప్రిపరేషన్ వచ్చింది. బెస్ట్ ఎక్కడికి వచ్చింది? ఫలానా లేదు, చాలా బాగుంటుంది, నాకంటే బాగుంటుంది. ఆమె చెప్తుంది కాబట్టి ఆమె మాట కోసం ఆయన మన సేవని స్వీకరిస్తూ ఉంటాడు. అంటే ఎవరైనా ఏ సేవ చేసినా ఏం చేసినా అదంతా కూడా లాస్ట్ కి రాధారాల మీద చేతుల మీద వెళ్తుంది కాబట్టి కృష్ణుడి దగ్గరికి చేరుతుంది, కానీ కృష్ణుడు వరకు వెళ్ళాలి. ఇది ఎవరు కూడా రాధారాన్ని తప్ప ఎవరు కూడా కృష్ణుడి సేవ చేయాలి. లాస్ట్ కి ఒక సేవత కూడా అక్కడికి ఈ రాధారాన్ని అర్జున పరమ నుంచి రాధారాం దగ్గరికి వెళ్తే రాధారాం నుంచి వెళ్తాం. అంచేత మనం అందరం కూడా ఆమెకి ఎప్పటికీ రుణపడి ఉంటాం, ఎందుకంటే మనం ఏం చిన్న సేవ చేసినా అది ఆమె ద్వారా వెళ్తుంది కాబట్టి కృష్ణుడు స్వీకరిస్తున్నాడు, అయితే కృష్ణుడు స్వీకరించు. అంటే వృందావనంలో ఎవరు కూడా కృష్ణుడికి స్వయంగా వెళ్ళి సేవ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయరట, ఎందుకంటే తెలుసు చేసినా ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపెట్టలేరు, ఆయన సంతోష పెట్టేయగలిగేది ఒక్క ఆమె, ఎవరు? అందుకని మనం వెళ్ళి ఆయనతోటి అనిపించుకోలే కంటే ఇదేదో ఈయన దగ్గరికి ఇస్తే ఈయన నుంచే అబ్బా ఎవరు చాలా బాగుంది అంటారు. ఆమె నచ్చకపోయినా రాదడానికి సంతోషం వస్తుంది. ఆమె చాలా ఆనందపడిపోతాయి, ఓ సూపర్, నేను చెప్పాను కదా నాకంటే మంచి పట్టుకాడు, అది నాకంటే మంచి సేవ చేస్తాను చెప్పి చాలా బాగుంది, చాలా బాగుంది అప్పుడు ఆమె సంతోషపడుతుంది, ఆమె మనం కూడా సంతోషపడతాం. ఆ విధంగా అంచేత అక్కడ రాధారాణి ద్వారా సేవ ఆమె తప్ప ఇంకెవరు కూడా కృష్ణుడికి స్వయంగా వెళ్ళి సేవ చేయలేరు, అక్కడ ఎవరితో చేయాలని కూడా ప్రయత్నం చేయరు ఆ దేవుని దగ్గరికి. కృష్ణుడు
బృందావనం వదిలి మథుర వెళ్ళిపోయాడు, మథుర తర్వాత ద్వారక వెళ్ళిపోయాడు, ద్వారక వెళ్ళిపోయి తర్వాత వాళ్ళందరూ వాళ్ళు కృష్ణుడు రాధారాణి అందరూ కూడా కురుక్షేత్రంలో ఒకసారి కలుసుకుంటారు. కలిసినప్పుడు కృష్ణుడు వెళ్ళి రాధారాణికి క్షమాపణ అడుగుతుంటాడు, సారీ నేను ఇప్పుడే వచ్చేసని చెప్పాను, అది రాలేకపోయాను, నన్ను క్షమించు అని క్షమాపణ అడుగుతుంటాడు. క్షమాపణ అడుగుతుంటే రాధారాణి అంటది, అదే అదే లేదు, నువ్వే లేదు, నీదే తప్పలేదు, నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, నేను క్షమాపణ అడగాలి. ఎందుకు నీకంటే ఎంతో మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరి తాలూకా బాగోగులు చూసుకోవాలి, ఇలాగా రాక్షసులు చంపడం లేదా నీకు భక్తులను రక్షించడం లేదంటే రకరకాల పనులు ఉంటాయి. కానీ నాకున్నది ఒకటే ఒకటి, ఏంటి నాకున్నది ఏంటి ఒకటి, ఒకటే సేవ, ఏంటి నీకు సేవ చేయడం, ఇంకేం సేవ లేదు నాకు. కానీ ఆ సేవను కూడా నేను చేయకుండా నేను ఇంట్లో బృందావనంలో కూర్చున్నాను, నువ్వు అక్కడ ఉంటే. అది నన్ను క్షమించని చెప్పి ఆ క్షమాపణ. అంటే ఏ కొసాన కూడా కృష్ణుడిలో లోపం కానీ కృష్ణ కృష్ణుడి యొక్క ఆ కృష్ణుడి మీద ద్వేషం కానీ అనేది రావడానికి ఎట్లా ఉండదు. ఎప్పుడు సేవ చేయాలని చెప్ప సేవ చేయాలన్న భావంలోనే ఉంటారు తప్ప ఇంక దేంట్లో ఉండదు. అది అంత గొప్ప. అందుకనే ద్వారకాలో కానీ మథురలో కానీ ఆయనకు సేవ చేసే వాళ్ళు 100 మంది ఉన్నప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా బృందావనంలో గోపికుల్ని లేదంటే రాధారాముని, యశోద, నంద మహారాజు, వాళ్ళ కృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తలుచుకుని ఎప్పుడు బాధపడుతుండేవాడు. ఎందుకంటే వాళ్ళలో ఐశ్వర్యం లేదు, కానీ వాళ్ళలో ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. అంచేత ఆ ప్రేమకి ఎక్కడో దొరకలేదు. ద్వారకాలో చెప్పాను కదా, అందరూ ఆది మూర్తులు, యాక్చువల్గా రాధాకృష్ణుడు. వాళ్ళ నుంచి మిగతా ప్రేమ అన్నది ప్రతిదీ కూడా ప్రేమ దానికి సంబంధించి ఏ వస్తువు అయినా సరే, ఏదైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, రాధారాణి నుంచి వచ్చారు. అంచేత ద్వారకాలో ఉన్న రాణులందరూ కూడా రాధారాణి యొక్క ప్రతిబింబాలు. వాళ్ళందరూ ప్రతిబింబాలు, అందరూ రానుంటుందా. గోపికలు ఆమె యొక్క అంశాలు, ఆమె నుంచి వచ్చిన వాళ్ళు. ప్రతి గోపిక కూడా ఈ రాణుల కంటే 100,000 రెట్లు ప్రేమ కలిగి ఉంటారు. లక్ష్మీదేవి ప్రేమనే విష్ణుమూర్తి ఎప్పుడు వదలలేదు. ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టినాడు, లక్ష్మీదేవి తీసుకొచ్చి పక్షస్థలాలు పెట్టున్నాడు ఆ యొక్క ప్రేమకి. అటువంటి లక్ష్మీదేవి కంటే ఎన్నో రెట్లు గొప్ప వాళ్ళు ద్వారకారాళ్ళు. ద్వారకారాళ్ళు కంటే కొన్ని లక్షల రెట్లు గొప్ప గోపికలు. ఆ గోపికలందరికంటే రాధారాణి ఎన్నో రెట్లు ఎక్కువ, అందుకనే రాధారాణి ఎక్కువ. మనంటే దాన్ని బట్టి రాధారాణి ప్రేమ ఎంత గొప్ప మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఆయన ఆమె తప్ప ఇంకెవరు కూడా పక్కన ఆమెతో తప్ప ఇంకెవరు ఉండాలని ఆయన అప్పుడు కూడా అనుకోడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే, అందుకనే ద్వారకాలో ఐశ్వర్యం ఉంది కానీ ప్రేమ తక్కువ. బృందావనంలో ఐశ్వర్యం లేదు, ధనం లేదు, పెద్ద పెద్ద బంగ్లాలు లేవు. ద్వారకాలో ఒక్కొక్క ఇల్లు ఎలాగంటే మనం కెంపు తెలుసా, టెంపుల్ పగడం పెడతారు, పగడం అంటే తెలుసు కదా,
ఇంత స్టోన్ పెట్టుకుంటాం కదా, పెట్టుకుని దాన్ని 100 సార్లు చూసుకుంటాం, లేదా లాక్ వేసి తాళం వేసుకుని మరీ పెట్టుకుంటాం. చాలా మంది కొమ్ములు ముగేసుకోవాలి, లేదా పెట్టుకోవడం చేస్తాం. కానీ ద్వారకాలో గోడలు అన్ని కూడా ఒక్కొక్క కెంపు, అంటే ఇంత పెద్ద గోడ వస్తే అంత పెద్ద రాయి కట్ చేసి పెట్టేసారు. మనం ఇంత దానికే బెంగళూరు లాకర్లో పెట్టుకుంటాము. పగడం ఒక రాయి, ఒక వాల్ అంతా ఒక పగడం, అంత పెద్ద పగడం నీలం. అంటే వాళ్ళకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా అటువంటి. అది ద్వారకా కనక ఐశ్వర్యం. దానికి లైటింగ్ అయితే ఒక వజ్రం పెట్టేవారు, ఆ వజ్రం మెరిపే లైటింగ్ రాత్రి అంతా. సో అటువంటి ఐశ్వర్యం ఉన్నా సరే కృష్ణుడు హ్యాపీ లేదు. కృష్ణుడు ఎవరు కావాలి? ప్రేమ. అంచేత మనం ఐశ్వర్యాన్ని బట్టి గొప్ప అనుకుంటాం. కానీ భగవంతుడికి కావాల్సింది ఐశ్వర్యం కాదు, ప్రేమ. అందుకని రాధారాణి గోపికలు అందరి దగ్గర ఉంది, ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఇక్కడ ఐశ్వర్యంలో అంత ఐశ్వర్యంలో ఉండి వాళ్ళందరూ అంత ఐశ్వర్యవంతంగా ఆయనకి సేవ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇప్పుడు కూడా ఈ గోపికల్ని వీళ్ళనే వాళ్ళని పెంచుకుంటుంటాడు. ఇప్పుడు మనకి ఇక్కడ మన భౌతిక జగత్తులో ఇప్పుడు అందరూ కూడా అమెరికా వెళ్ళాలనుకుంటాం. ఎందుకని? అక్కడ అన్ని ఐశ్వర్యంగా ఉంటాయి కదా, అన్ని వసతులు బాగుంటాయి, డబ్బు బాగుంటుంది, అన్ని బాగుంటుంది. మన లెక్క ప్రకారం డబ్బు అంతా, డబ్బుతోటే సుఖంగా ఉండొచ్చు. కానీ కృష్ణుడు అక్కడ ఉండాలి, భగవంతుడు అక్కడ ఉండాలి, అక్కడ ఉండదలుచుకోవాలి. భగవంతుడు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఉండాలి. ఈ అమెరికా కంటే 100 రెట్లు, 1,00,000 కోట్ల రెట్లు ఐశ్వర్యవంతమైంది ద్వారక ఆ టైంలో, కృష్ణుడు టైంలో. ఆయన అక్కడ హ్యాపీగా లేడు. ఆయన కావాల్సింది రాధారాణి కనుక ప్రేమ, గోపిక కనుక ప్రేమ. అందుకని మనం భక్తి అంటే అర్థం ఏంటంటే ప్రేమే, కానీ ప్రేమకి భక్తికి చిన్న తేడా ఉంది. ప్రేమ ఎప్పుడైతే జీరో ఎక్స్పెక్టేషన్, అంటే ఎటువంటి ఆశాభావం లేకుండా ఉంటుందో అది భక్తి. ఏ మాత్రం ఆశాభావం ఉన్నా, నా వంటకు నచ్చుతుందేమో అని అది అది కూడా ఒక ఆశ, అది ఉన్నా సరే అది భక్తి అవుతుంది. ప్రేమ అవుతుంది, అది భక్తి అవుతుంది. ఆశ ఏముండదు, ఓకే వంట చేయమన్నా చేసే, ఏమి అసభావం ఉండకూడదు, అది భక్తి. అది మనకి లేదు కాబట్టి మనకి అందరికీ రాధారాణి యొక్క కృప ఉన్నప్పుడే మనం అటువంటి ప్రేమని, రాధారాణి దగ్గర అటువంటి భావం ఉంది కాబట్టి రాధారాణి అంటే పిచ్చి ఆయన. రాధారాణి అంటే పిచ్చి. సో ఆ విధంగా ఆమె ఈ తన ప్రేమతోటి కృష్ణుని తొలిగిస్తుంది. అందుకే కృష్ణుని పేరు మదన్ మోహన్ అంటారు. మదన్ అంటే తెలుసా? మదన్ అంటే ఎవరికైనా? మదనుడు, మన్మధుడు విన్నారా? విన్నారు లేదా? మన్మధుడి పేరు, మన్మధుడికి ఇంకో పేరు మదనుడు. మదన్ అంటే కోరికలు. మదన్ అంటే మన్మధుడు మదన్ ఒకటే. మన్మధుడు వేరు, ఆయన అంత అందగానికి ఎవరు లేరు. అందుకని చాలా బాగుంటాయి, మన్మల్లా ఉన్నారంటారు. మన్మధుడు అంత అందగానికి ఎవరు లేరు. అంచేత ఆయన తన యొక్క బాణాలతోటి వాటితోటి అందరినీ మోహనం చేస్తూ ఉంటాడు, తన యొక్క అందాన్ని చూపించి.
అటువంటి మన్మధుడు కృష్ణుని చూసి మోహితులైపోతుంది. ఇంత అందగా నేను ఎక్కడ పోలేదు, మంచి పదవి. అందుకే ఆయన పేరు మదన్ మోహన్, మదన్ని మోహించిన వాడు. మదన్ను కూడా మన్మధుడు కూడా మర్చిపోయి కృష్ణుడు యొక్క అందాన్ని చూసి ఆయన తన అందాన్ని తన యొక్క అన్నిటిని మర్చిపోతాడు, మర్చిపోతాడు. సో అటువంటి మదన్ మోహన్ కూడా మోహిస్తుంది. అందుకని ఈ పేరు మదన్ మోహన మోహిని. మదన్ మోహన్ కూడా మోహింపు చేసేస్తుంది రాధారాణి తన ప్రేమతో. అంటే రాధారాణి ఏమంటారు, మదన్ మోహన మోహిని. మనమందరం మన్మధుడికి మోహితులు అయిపోతున్నాం. మన్మధ ఏమో కృష్ణుడు మోహితుడు అయిపోతున్నాడు, కృష్ణుడేమో రాధారాణి రాధారాణికి ప్రేమతో మోహితుడు అయిపోతున్నాం. అదే రాధారాణి యొక్క ప్రేమ. సో చెప్తారు, మీలో వంటలు చేస్తుంటారు, ఆడవాళ్ళు మగ వంటలు చేస్తుంటారు, ఎప్పుడైనా చేశారు చేస్తారా? అలా చేస్తుంటారు కదా, ఎవరికి ఎన్ని వంటకాలు వచ్చు? మాక్సిమం 50 వస్తారు, 50 కూడా రావా? నీకు రావు, మొత్తం మంది వచ్చిన వాళ్ళు ఉంటారు. 50 పని 100, అందుకని నీకు రావు కదా. కొన్ని 1000, యూట్యూబ్ లో 1000 వీడియోలు చూస్తుంటారు వాళ్ళు చేసిందా కదా. మనకు వచ్చిన వంటకాలు ఏమి ఉండవు. కానీ రాధారాన్ని ఇన్ని రోజుల నుంచి వచ్చి చేసిన వంటకం చేయలేదట కృష్ణుడు. మనం బెస్ట్ వంటకాలు అంత ఏ వెరైటీ చేస్తాం అనుకోవచ్చు, కానీ ఎవరు కూడా అన్ని వెరైటీ చేయరు. అంటే ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి, మన తెలియని వేరే వంటకాలు ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్ని సంవత్సరం చేస్తుందో తెలియదు ఆమె రాధారాణి కృష్ణుడు వంటకం. ఇప్పటి వరకు ఒక ఐటమ్ కూడా రిపీట్ చేయలేదు, ప్రతిరోజు కొత్త ఐటమ్. అది ఆమె తాలూకా అర్పరితమం. అటువంటి వాళ్ళు ఎవరు చూస్తారు. అందుకనే మనం ఎలాగో అంత అంత స్థాయిలో మనం చేయలేము కాబట్టి, కనీసం మనం భగవంతుడికి మన స్థాయిలో మనం సంతృప్తిపరచాలన్నా, ప్రశ్న చేసుకోవాలన్నా సరే ఆమె యొక్క ప్రశ్న మనకి అవసరం. అందుకనే మనకి రాధారాణి కృప కంపల్సరీ. ఆమె కృప వల్లే మనం కృష్ణ కృప మనం పొందగలుగుతుంది. అందుకే ఈరోజు ఆవిడని మనం అందరూ ఆమె కురిపించి ఆవిడలో ఉన్న కొంత ఆ భావన కొద్దిగా మనకిస్తే మనం కాస్త కొంచెం భక్తులు మంచిగా ఇంకా మంచిగా చేయగలుగుతామని మనం ప్రార్థిస్తాం. ఇక కృష్ణుడు కృష్ణుడి దగ్గరికి భూదేవి దేవతలు అందరూ వెళ్ళి, బ్రహ్మదేవుడు శివుడు మొత్తం అందరూ వెళ్ళి వేడుకుంటుంటారు అవతరించాలని చెప్పి. కృష్ణుడు ఇస్తాడు, నేను అవతారం ఇస్తానని చెప్పి పంపించేస్తాను వాళ్ళందరూ. నేను అవతారం ఇద్దాం అనుకుంటున్నాను, మీరు ఎద్దు వంశంలో ఆల్రెడీ మీరు జన్మం తీసుకోండి, అవతరించండి, నేను వచ్చి తర్వాత నేను అవతరిస్తాను. కృష్ణుడు వస్తున్నప్పుడు కృష్ణుడు రెడీ అవుతున్నాడు, రాదని అంటుంది, ఎక్కడికి వెళ్తున్నాం? ఏముంది, నేను ఇలాగ అవతారం ఎత్తాను అనుకుంటున్నాను అంటే, నన్ను నీ లేక వెళ్ళిపోదాం అనుకున్నారా? లేదు, నేను ఆలోచిస్తున్నాను నిన్ను ఏ విధంగా తీసుకెళ్లాలా అని. నీకు కూడా ఏదో ఒకటి కావాలి కదా, ఏం కావాలా తెలియదు, ఎలాగని ఆలోచిస్తున్నాను. మీరు ఎలాగే తీసుకెళ్ళినా నేను వచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నాకు కొన్ని కావాలి. ఎప్పుడైనా మనం ఎక్కడ వల్ల వెళ్ళిపోతాం అంటే కొన్ని మన సామాన్లు కొన్ని ఉంటాయి కదా, మేకప్ టిప్ ఉండాలి కదా, లేకపోతే ఎలాగేస్తాం. అలాగే మళ్ళీ ఏదో ఒకటి ఉండాలి, కొన్ని కొన్ని వదులుకొని
ఏదో నీ బ్యాగ్ వదలం కానీ మందరికి వెళ్ళిన సరే అన్ని వదులుతా కానీ బ్యాగ్ వదలం. మగవాళ్ళు కూడా అంతే, అది వదలం. ఆ ఆ క్రెడిట్ కార్డులు అవి ఉంటేనే అది. భగవత్ లేకుండా పర్వాలేదు, ఇది ఉందో లేదు చూసుకుంటాం, మొబైల్ ఉందో లేదు చూసుకుంటాం. అరే భగవత్ ఎన్ని వస్తుంది ఇప్పుడు తలుచుకున్నాం, ఎన్నిసార్లు తలుచుకున్నాం మనం బయటికి వెళ్ళినప్పుడు? మొబైల్, పర్సు చూసుకుంటాం కదా. అవి గుర్తు చేసుకుంటాం, భగవత్ అవుతున్నారు మనం. సో అదే విధంగా రాజానికి కూడా అంతే, నేను నీతో వస్తాను కానీ నాకు కూడా కొన్ని అవసరం, ఏ గుణ గోవర్ధం లేకుండా నేను రాలేను. అప్పుడు అందుకే నా రెండింటిని కూడా తీసుకుని వస్తాను. సో అది వేరు. సో అయితే అలా అవతరించారు. కృష్ణుడేమో బృందావనంలో యశోదమ్మ ఇంట్లో అవతరించాడు. అది స్టోరీ అదేంటో. అలాగే రాధారాణి రావాలన్న ప్రదేశం ఉంది. అక్కడ వృషభాను కీర్తిద వాళ్ళ ఇంట్లో ఆమె అవతరించింది. అవతరించింది ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్పడం లేదు, వేరే సరిపోయి చెప్తున్నాం. అయితే ఆమె చూడండి, పుట్టినప్పటి నుంచి ఆమె కళ్ళు ఇప్పలేదు, ఒక మాట మాట్లాడలేదు, ఏడలేదు, నవ్వలేదు, ఏం లేదు. అలా కలుగుతూ అలా ఉందంటే చిన్న పాప. ఒక వృషభాను వీళ్ళ వాళ్ళకి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. పిల్లలు ఎవరు లేరు. ఈ వృషభానికి ఆ దొరుకుతుంది ఒక పొలంలో, ఒక పద్మంలో ఈ పిల్ల దొరుకుతుంది. చాలా బాగుంటది, దాని సంబంధం ఉందంటే అడగట్లేదు, రాదంటారు అన్న. మురిసిపోతారు, తీసుకొస్తే ఇక ఉడుకు లేదు, పలుకు లేదు, ఏం లేదు, అలా పడి ఉంది. కళ్ళు కూడా ఇవ్వదు. ఇలా అనుకున్నారట. ఆ పాప చూసి చాలా అందంగా ఉంది కానీ ఆమెకి చెవుడు అనుకుంటే ఏం వినపడదు. నేను చెప్పిన సర్దా చేసిన ఏం చేసినా పలకడం లేదు, పలకడం లేదు. మాటలు రావడం లేదు, కేకలు వేయడం లేదు. అంతేదా, మాటలు మోగదేమో అనుకున్నాం. పళ్ళు ఇప్పడం లేదు, గుడ్డిది అనుకున్నాను. ఏం చేస్తాం, పని భగవాన్ మనకి ఇచ్చింది అని చెప్పి పెంచుతున్నారు. అక్కడ బృందావనంలో కృష్ణుడు అవతరించాడు. నందమహారాజు ఉత్సవం చేస్తున్నాడు, చేస్తా ఉత్సవం ఎన్ని రోజులు అయిందంటే 6 నెలలు అయిపోయింది. 6 నెలలు రాత్రి వాళ్ళు పడుకోలేదు, డాన్స్ చేసుకుంటూ కూర్చున్నారు అందరూ. వాళ్ళకి తెలియదు 6 నెలలు అయిపోయింది కూడా. 6 నెలల తర్వాత అరే కృష్ణుడు పుట్టాడు, ఆయనకి స్నానం చేయించాలనుకున్నారు. 6 నెలల తర్వాత అది అంత వాళ్ళు లీనం అయిపోయారు కృష్ణుని ఆనందం. అలాగే అయిన తర్వాత ఆయనకి అభిషేక దేశాన్ని పుట్టినప్పుడు మనకి ఎవరు నారదుని వెళ్ళాడు. నారదుని వెళ్ళి చూశాడు, కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు అభిషేకం ఆ ఉత్సవంలో పాల్గొన్నాడు, అంత అయిపోయింది. ఆయన ఆలోచిస్తున్నాడు, కృష్ణుడు ఒకటి ఎలాగ వస్తాడు? కృష్ణుడు వచ్చాడంటే రాధారాణి కూడా ఎక్కడ ఉంటుంది. రాధారాణి ఎక్కడ కృష్ణుడు రాడు. రాధని ఎక్కడ కనపడలేక ఎక్కడ ఉంటది చూడాలని చెప్పి ఆయన ఇంకా తిరగడం, ఇంటింటికి ఊరికి వెళ్తున్నాడు. వెళ్ళి ఏమండి మీ ఇంట్లో ఎవరైనా, మీ ఊర్లో ఎవరైనా ఆ, కొత్తగా అమ్మాయిలు కానీ అమ్మాయిలు పుట్టారా అని. పుట్టారంటే వెళ్ళి చూడడం. థ్యాంక్ యూ అంటే నారదుడు అంటే ఎవరు వస్తుంటారు, మా అమ్మాయిని దర్శనం ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన చూస్తుంది ఎవరి కోసం? రాధారాణి కోసం. ఆ, అలా అటు తిరిగి రావులకు వచ్చారు. రావుల్లో అడుగుతున్నాడు ఇంటింటికి, మీ ఇంట్లో ఎవరు పుట్టారా, అమ్మాయి ఎవరు పుట్టిందంటే ఏం లేదు అంటారు. అది మీ ఊళ్ళో ఎవరో పుట్టారా? "ఆ, మా వృషభానికి పుట్టాడు." అవునా, ఎక్కడ అని చెప్తారు. మరి ఎవరు వస్తాడు, వచ్చి వృషభాన్ దగ్గరికి వస్తాడు. వచ్చి వృషభాన్ దగ్గర రాగానే నారదుడు రాగానే ఆయన వచ్చి పాద కలుగుతాడు అని చేసి ఆహ్వానిస్తాడు, లోపలికి వచ్చి కూర్చోబెడతాడు.
ఏమి స్వామి మీరు ఎలా వచ్చారు మీలాంటి వాళ్ళు వస్తుంది అంటే అంటాడు, నార్మల్ అంటాడు, నీకు పెళ్లి 10 సంవత్సరాలు అయింది ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, నీకు బాధ అనిపించలేదా అంటారు. అంటే వృషభాన్ అంటాడు, మీలాంటి వాళ్ళు మహాత్ములు మా ఇంటికి వస్తే ఏం తక్కువ ఉంటాయి, అది కూడా అయిపోయిందండి, అది కూడా పూర్తయింది. అవునా పిల్లలు పుట్టారా, మాకు ఒక అమ్మాయి దొరికింది. చెప్పండి. అవునా మరి అమ్మాయిని చూడాలనుకుంటున్నాను. ఏం చూస్తారండి, ఆమె మోగది, చెవిడిది, అందురాలు, ఒక పలుకు లేదు మలుపు లేదు ఏం లేదు, ఆమె చూసినా వేస్ట్ అనుకో. అయినా నేను చూడాలనుకుంటున్నాను, ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నాను. అంటే రాధాని కృష్ణవాడు అంటాడు, మీరు చూడాలనుకుంటున్నారంటే మా అమ్మాయికి ఏదో ఒకటి అవుద్ది, నేను అటువంటి మహాత్ముడు ఆశీర్వాదం దొరికితే ఇంకేముంది పిల్లలు చూడాలంటారు. ఈయన లోపలికి వెళ్తున్నాడు, లోపలికి వెళ్ళేటప్పటికే ఆమె ఎంతో తేజస్సు వస్తుంది. ఈయన డౌట్ వచ్చింది, ఏదో చూస్తుంటే రాధాని ఇలాగే ఉందని చెప్పి. ఉం? రాధాని దగ్గరికి వెళ్తాడు, చూశాడు, ఇంకా ఆమె మెరిసిపోతుంది, చూశాడు, నేను మీ అమ్మాయిని ఆశీర్వదించాలా వద్దా, అరే అందరికీ నాకు భాగ్యం ఉంది ఆశీర్వది, అయితే ఒక్కరు ఏకాంతంగా ఆశీర్వదిస్తాను, మీ అందరూ బయటికి పోండి. అంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు, వెళ్ళి కాలు మీద పడిపోయారు. నేను ఇన్ని రోజులు తిరిగాను, అందరిని చూశాను, నేను ఒక్కదాన్ని దర్శనం చేసుకోలేకపోయాను. అంటే రాధాకృష్ణ చోటు దర్శనం చేయడం అంత ఈజీ కాదు, అన్ని లోకాలు తిరగాలి కానీ ఇక్కడికి వెళ్ళలేదు. నా స్వామి దర్శనం కూడా అయింది, నీ దర్శనం అవ్వలేదమ్మా, నువ్వు ఇంక చిన్నపిల్లగా ఉన్నా, నీ ఒరిజినల్ దర్శనం చూడాలనుకుంటున్నాను, నాకు దయచేసి చేసి కారు పట్టి వెళ్తే ఆమె రాజుల తల్లి స్వరూపం చూపిస్తుంది. ఇంక ఈయన దొరుకుతూ ఉంటాడు, ఓహో నా భాగ్యం అని చెప్పి ఎవరు చెప్పద్దు ఎదురు చెప్తారు. నేను మళ్ళీ ఆయన మన చెల్లి అయిపోతే ఈయనేమో కాలు పట్టుకుని ఏడుస్తున్నాడు, మర్చిపోయాడు. ఆయన గట్టి గట్టి ఏడుస్తుంటే ఏమైందని చెప్పి అందరూ లోపలికి వస్తారు, వృషభాను గీత, ఈమె ఆయన కాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏ స్వామి పిచ్చ కింద చిన్నపిల్ల అమ్మాయి చిన్న అమ్మాయి మీరు కాలు పట్టుకుని లేకండి మీరు ఆశీర్వదిస్తానని చెప్పి ఇదేం చేస్తున్నారు చెప్పి వాళ్ళందరూ, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కాలు పట్టుకోకూడదు కదా. అంటే నారదుడు అంటాడు, మీ అమ్మాయి అంటాడు, మా అమ్మాయి లేదు ఏం లేదు, మీ అమ్మాయి చాలా గొప్పది గొప్పది అంటాడు. ఆమె చాలా మహాత్మురాలు అది ఇది అని చెప్పి ఇక ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు మళ్ళీ ఈ మాత్రం మమ్మల్ని అలాగే ఉంది ఇలా అనుకుంటారు. కొంత రేపు ఆయన ఆశీర్వాదం ఉంది అని. కానీ ఏం బాగోలేదు, ఇద్దరు అనుకుంటారు ఏం బాగుంటుంది, ఆయన ఆశీర్వదించమంటే ఏమో కాలు పట్టుకున్నాడు, ఇంకా పోయింది ఏదో పాపం వచ్చి ఉంటుంది ఇంకా ఏమో అలాంటి మహాత్ముని నారదుని ఎంత పని చేశాడు అది చూసి వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు. కానీ ఆ మాత్రం వాళ్ళు ఇప్పలేదు, మాట్లాడడం లేదు, వినడం లేదు, ఏం లేదు, అలాగే ఉంది. ఇంకా వాళ్ళు అక్కడ కృష్ణధర ఉత్సవాలు అయిపోయి అన్ని నామకరణం అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నంద మహారాజు యశోద అనుకుంటున్నారు, ఇప్పుడు మనకి మన స్నేహితుడైన వృషభానికి ఇప్పుడ కూడా అమ్మాయి పుట్టిందట, ఒకసారి చూసి వద్దాం పదండి అని చెప్పి వాళ్ళు రెడీ అయ్యారు. ఎద్దుల బండి నిండా రకరకాల పిండి వంటలు, పాల వంటలు, పాలు తరిచిన వంటకాలు ఇవన్నీ కూడా నింపుకొని బాజాలు భజనలు చేసుకుంటూ పెద్ద పరివారం అంతా బయలుదేరింది. గోకులం మొత్తం బయలుదేరింది, బాజాలు భజనలు కనుకుంటూ వాళ్ళందరూ వచ్చారు, రావాలి వచ్చారు. వాళ్ళ తగ్గట్టుగానే వృషభాన్ని కూడా చాలా ఘనంగా స్వాగతం పలికాడు, వాళ్ళందరికీ వసతులు కల్పించాడు, అన్ని చేశాడు. అందరూ ఫ్రెష్ అయిన తర్వాత యశోద నంద మహారాజు వెళ్ళి కలుద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడో చాలా రోజుల తర్వాత కలవడంతో వాళ్ళందరూ ఒకరు ఆలయం చేసుకుని మాట్లాడుకుని కూర్చున్నారు.
ఈ మాటల్లో కృష్ణుడు చెమ్మగా జారుకున్నాడు. జారుకుని రాధారాణి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉయ్యాల్లో మోగుతుంది. ఉయ్యాల పడుకోబెట్టేశాడు. ఈయనేమో ఇలా మాట్లాడుకుంటున్నారు, పలకరించుకుంటున్నారు, ఏవో కవులు చెప్పుకుంటున్నారు. వాళ్ళందులో కొంత భావంతో ఏడుస్తున్నారు, నువ్వు ఉద్యోగాలు ఒకసారి నవ్వుకుంటున్నారు, అలా చేసుకుంటున్నారు. ఈయన దాంతో ఈయన పడిపోయారు. నెమ్మది రాధాకృష్ణుడు వెళ్ళి ఆ ఉయ్యాలు పట్టుకొని ఏమంటే ఇలా లాగారు. ఇలా ఊగుతుంది కదా, ఇలా ఇట్లా అయింది ఆయన పక్కకి. అంతే, రాజు కళ్ళు ఎత్తి చూసింది. ఎందుకంటే ఆమె కృష్ణుని తప్ప ఇంకెవరు చూడగలుగుతారు. అందుకని ఇన్ని రోజులు ఆమె వెళ్ళబోతుంది. కేరెందుకు కొట్టడం మొదలుపెట్టింది. ఆయన చూసి ఈమె నవ్వుతుంది, ఈమె చూసి ఆయన నవ్వుతున్నారు. ఇద్దరు నవ్వుతున్నారు. ఇద్దరు నవ్వులు బయటకు కనపడుతున్నారు. వీళ్ళు ఇంత సడన్ గా మాట్లాడుకుని ఒకసారి ఆగిపోయారా, ఏంటి లోపలికి ఏ రీతిలో వస్తున్నాయి ఎవరు అంటారు. యశోదమ్మా, మా కృష్ణ మాట్లాడి మా కృష్ణుడు అలాగే నవ్వుతాడు. మీ కృష్ణ నవ్వాడు, మరి రెండోది ఎవరు? మీ అమ్మాయిదే ఉంటుంది అండి. అరే మా అమ్మాయి మోగదే, ఆమె మాట రాదు, సౌండ్ రాదు, ఏం రాదు. ఆ, మీ అమ్మాయి కదా, ఇంకెవరు ఉన్నారు లోపల? ఇంకెవరు లేరు. అవునా, మరి ఎవరైతే కొత్త పడినారు చూసే ఇంకేంటి, వీళ్ళిద్దరు ఒకరికొకరు అయినా టచ్ చేసుకుంటున్నారు, వీళ్ళు నవ్వుకుంటున్నారు, ఏడు ఇద్దరు. అది చూసి ఇంకా ఆమె వృషభాను చిత్త ఆనందానికి ఇంకా అవదలడానికి పోయి, ఇంత అందమైన అమ్మాయి ఈరోజు మాట్లాడుతుంది, చూస్తుంది, అన్ని చేస్తుంది. సో వాళ్ళు ఇంకా ఫుల్గా ఆనందంతో వాళ్ళు తిరిగిపోయారు. సో ఈ విధంగా అంటే ఆమె ఎక్కడున్నా సరే ఆ కళ్ళల్లో ఎప్పుడు కూడా కృష్ణుడే ఉంటాడు. అందుకనే కృష్ణుడి యొక్క మనసులో ఎప్పుడు కూడా ఆ, అప్పుడప్పుడు కృష్ణుడు రాధానికి శృంగారం చేస్తుండేవాడు. జడ ఈడో మూడు పెట్టడం గట్రా చేస్తుంటే చేస్తూ అనేవాడు. నేను ఎలా చేస్తున్నాను, బాగా చేస్తున్నాను అంటే నాకే తెలుస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు, నేను ఎక్కడ చూస్తానంటే అన్నాడు. నాకు కనబడుతుంది ఏంటి అన్నాడు. అయితే ఇదిగో అర్థం చేసుకో, అర్థంలో చూస్తున్నావు, నేను ఒక సరి పెడతాను చూసుకోవాలి. అర్థం ఇస్తే అర్థంలో ఆమె ఏం చూసేది, కృష్ణుని చూస్తుండేది కానీ అర్థం చూసింది కాదు. బాగానే కడుతున్నావు, బాగానే కడుతున్నావు. అంటే ఆమెకి ఇంకా వేరే లోకం ఏమి లేదు. అది రాధారానికి కృష్ణుడు ప్రేమ. మనలాగా ఏ ఆస్తిపాత్రలు చూస్తూ మనందరూ వాళ్ళ సంబంధాలు ఎప్పుడు చూస్తే ఎలా చూస్తాం, ఆస్తిపాస్తులు లేదా పేరు ప్రతిష్టలు, మంచి కుటుంబం కదా, మంచి పేరు ఉందా లేదా, ఇవన్నీ చూసి మనం ఏదైనా ఒక ఫ్రెండ్షిప్ చేయాలన్నా లేదా మాట్లాడాలన్నా అన్ని కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి, సంబంధం ఎవరితో పెట్టుకోవాలన్నా. కానీ సాధారణ కృష్ణుడు అవన్నీ కాదు. కృష్ణుడు ఐశ్వర్యవంతుడా, లేదంటే పేదరికతలు ఉన్నవాడా, లేనివాడా, దాంతో సంబంధం లేదు. ఆయనతో ఉండాలి, ఆయన చూస్తూ ఉండాలి. అందుకనే కృష్ణుడు ఎలాగెలాగ అవతారాలు ఎత్తుకుంటాడో ఆయనకొక్క భావానికి అనుగుణంగా ఆమె మారిపోతుంది స్త్రీ రూపంలో. అదే కృష్ణుడు రాముడుగా వచ్చినప్పుడు ఆమె సీతాదేవిగా ఆ గుణానికి అనుగుణంగా, ఆయన యొక్క భావానికి అనుగుణంగా సీతాదేవిగా మారింది. అదే కృష్ణుడు ద్వారకా తీసుకెళ్ళినప్పుడు రుక్మిణిగా మారింది. అదే కృష్ణుడు నరసింహదేవికి వచ్చినప్పుడు చెంచు లక్ష్మిగా మారింది. వారి యొక్క భావానికి అనుగుణంగా ఆయన అడగకుండానే ఆయనకి ఆనందం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా తన రూపాలు మార్చుకుంటూ అవతారం వెళ్తున్నాడు.
అది ఫస్ట్ క్లాస్. రూపాయలు చెప్తారు 4 రకాల సర్టిఫికెట్లు ఉంటారు. మొదటి వాడు మనల్ని అంటారు చెప్పిన చెయ్యం, తెచ్చకినాలు అంటారు. ఏ, చెప్పిన తర్వాత సగం చెప్తాం, సగం మర్చిపోతాం. అది ఫోర్త్ క్లాస్. థర్డ్ క్లాస్ వాడు ఎంత చెప్తే అంతే చేస్తారు. ఎంత చెప్తే అంత. ఇది తీసుకుని అక్కడ పెట్టాలంటే పెట్టేస్తారు, ఎందుకు పెట్టమన్నా తెలియదు, పెట్టమన్నా పెట్టుకుంటాం అంతే. అన్ని ప్రతిదీ చెప్పాలన్నమాట. చెప్పినంత వరకు అన్ని చేస్తారు, చెప్పకపోతే చేయదు. ఫోర్త్ క్లాస్ ఏంటి చెప్పిన చేయదు లాస్ట్. థర్డ్ క్లాస్ వాడు ఎంత చెప్తే అంత చేస్తారు. సెకండ్ క్లాస్ వాళ్ళు చెప్పిన తర్వాత ఆలోచన చేస్తారు. ఇలా వంట చేయండి అంటే ఏం వంట చేద్దాం, ఓకే ఏదో బాగుంటుంది అది చెప్పిన తర్వాత ఆలోచించి చేస్తారు. సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు చెప్పకుండానే మనసు తెలుసుకుని చేస్తారు. చెప్పట్లేదు. అటువంటి ఫస్ట్ క్లాస్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఈ గోపికలు, బలరాముడు, గోపబాలుడు, యశోద, నందమాలం, ఇలా బృందావనం వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ సర్వీస్. వాళ్ళు చెప్పక్కర్లేదు. కృష్ణ మనసులో ఏం జరుగుతుందో చూసి ఆలోచించి వాళ్ళు గ్రహించి సేవ చేస్తారు. వాళ్ళందరిలో శ్రేష్ఠురాలు రాధారాణి. అది రాధారాణి స్నానం. ఇంచేత రాధారాణి స్నానం అనేది చాలా ఉన్నతమైంది, ఉత్తమమైంది. అంత ప్రేమతో ఉన్నారు కాబట్టి ఆమె కృష్ణుడు ఈనాడు కూడా మర్చిపోలేడు. ఓకే, రాధారాణి కూడా కృష్ణుడు తప్ప ఇంకోటి వేరే లోకం లేదు. ఎప్పుడైనా సరే కొత్తగా మొదటి పిల్లవాడికి తల్లికి అదే లాభమే లోపం. నాకు మీకు ఎంత తెలుసు, ఆమె పిల్లవాడే ఫస్ట్ పిల్లవాడు, ఆమె లోపం కానీ అన్నిటికీ ఆమె అన్ని మర్చిపోతుంది ఆమెకి. అదేవిధంగా రాధారాణికి ఎప్పుడు కూడా కృష్ణుడే లోపం. అందుకనే ఈవేళ ఆమె భర్త పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు అంతా ఆమె అందరూ కూడా మనం పుట్టినరోజు అయితే గిఫ్ట్లు ఎవరు ఇస్తారో చూస్తుంటాం. కానీ పూర్వం పుట్టినప్పుడు గిఫ్ట్లు ఇస్తుండేవారు, అది పద్ధతి. అంతేత ఆమె కూడా ఇప్పుడు ఈరోజు ఇచ్చే భావంలో ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఒకటే గిఫ్ట్ అడుగుతాం. ఏం అడుగుతాం? మనం కూడా కృష్ణుడు అలాగే అంత ఆమెకున్న ప్రేమలో ఒక చిన్న ఇసుగురైనంత మనకి ఇస్తే మనం కూడా ఇప్పుడు మనం చేద్దాం అనుకున్న దానికంటే ఇంకా మంచిగా ఆమెకి ఆమెతో పాటు కృష్ణుడికి మంచిగా సేవ చేస్తాం. ఆ సేవ చేసే భావాన్ని గుణాన్ని మనం ఇవ్వమని అందరం వేడుకుందాం. సో ఈ ప్రార్థనతో మేము ఇక్కడ ఈ అవసరం ముగిస్తున్నాం. హరే కృష్ణ. శ్రీ రాధాక్షి మహోత్సవానికి రాధారాణికి